హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తనకైతే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసింది. కాకపోతే కొన్ని డౌట్స్ అయితే అడుగుతుంది. ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటూ మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. సో, తనకైతే కొంచెం వచ్చు. మీకోసం నేను ఫస్ట్ నుండి చెప్తాను చూడండి. అన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయితాయి. ఇక్కడ ఇదొచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఒక సైడ్‌కి ఇలా టైట్‌గా ఉంటది. దీన్ని ఏమంటామంటే మనం బొద్దు పార్ట్ అంటాం. ఇది ఎప్పుడు మనకి ఆపోజిట్‌లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద లైన్స్ అనేది ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంటది కదా! అందుకోసం ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన ఇంకొకటి పావించు డిఫరెన్స్‌తోని ఇంకొక లైన్ మార్కింగ్ చేయాలి. ఎందుకోసం అంటే అది ఖర్చు కోసం. నెక్స్ట్ బ్లౌజ్ ఎప్పుడు కూడా కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్ కట్ చేయాలి. ఇదొచ్చేసి తన బ్లౌజ్. ఏ విధంగా కట్ చేయాలి అండ్ మన పర్సనాలిటీని బట్టి ఏ విధంగా చేంజెస్ చేయాలి అని కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కదా! బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకుంటాం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్ అయితే స్టిచ్ చేస్తాం కదా! ఈ డాట్ దగ్గర నుండి పైన భుజం ఉంది కదా! ఈ భుజం వరకు స్ట్రెయిట్‌గా పట్టుకొని బ్లౌజ్ యొక్క పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి. ఎక్కడ నుండి పైన లైన్ ఉంది కదా! ఆ పైన లైన్ దగ్గర నుండి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత దీనికంటే పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నా. ఓకే. పైన హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే మనం బ్లౌజ్ వెనకాల పార్ట్ ముందు పార్ట్ కలిపి కుట్టినప్పుడు భుజం దగ్గర కుట్టు అనేది పడుతుంది. అందుకోసం హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత. మరి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఇది చూడండి కింది సైడ్ అంటే లాస్ట్ హుక్స్ దగ్గర నుండి లాస్ట్ ఖాజా వరకు మనం టేప్తోని ఇది ఎంత ఉందో చూసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది 26 ఇంచులు అయితే ఉంది. ఈ 26 ఇంచులను 4 భాగాలుగా మలిచేసుకోవాలి. 4 భాగాలుగా మలిచేసుకుంటే ఎంతొచ్చింది? 6.5 ఇంచులైతే వచ్చేసింది. ఇప్పుడు ఈ 6.5 ఇంచులనేది కింద పెట్టుకోవాలి. పెట్టుకున్నాం గదా! నెక్స్ట్ దానికి 1 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవాలి? అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఈ ప్లేస్‌లో డాట్స్ అనేవి కుడుతున్నాం గదా! డాట్స్ అనేవి కుట్టినప్పుడు మనకి క్లాత్ అనేది లోపలికొస్తది. అందుకోసం 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం గల్ల కొలత తీసుకోవాలి. మరి బ్లౌజ్ యొక్క గల్ల కొలత మనకి ఎట్లా తెలుస్తది? అంటే కొంచెం ప్రాబ్లమ్ అయితది. అందుకోసం ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా! ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలకి మలిచేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మధ్యలకి మలుచుకొని ఇక్కడ టైట్‌గా పట్టుకున్నాం కదా! నా రైట్ హ్యాండ్ సైడ్ చూడండి ఇక్కడ. ఇది ఉంది కదా! దీన్ని ఇలా కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా పట్టుకుంటే ఇది మన గల్ల యొక్క కింది భాగం. ఈ గల్ల యొక్క కింది భాగంని మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతది. పైనది తెలవడం కష్టం కాబట్టి కింద ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకొని దానికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి. ఇది గల్ల కొలత. నెక్స్ట్ ఇప్పుడు ఈ చంక భాగం ఇప్పుడు ఇట్లా బ్లౌజ్ పట్టుకోండి. ఇట్లా బ్లౌజ్ పట్టుకుంటే ఇదొచ్చేసి మనకి గీ పొడుగు. దీన్ని ఏమంటామంటే చంక అంటాం. ఇది ఇప్పుడు ఇది ఎంత పొడుగుందో చూసుకుందాం. ఎంత పొడుగుంది అనంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడి వరకి ఇలా పట్టేసుకోవాలి. ఈ కుట్టు అనేది ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ పెట్టేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి కుట్టు కోసం. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇదే ప్లేస్‌లో మనం ఇంకొక కొలత అనేది చెక్ చేసుకోవాలి. అదేంటి అంటే ఈ పైన ఫస్ట్ హుక్స్ ఉంది కదా! ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చేతి యొక్క కింది భాగం వరకు మనం క్లాత్ అనేది ఇలా కొంచెం సాగదీసి పట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చెస్ట్ కొలత అంటాం. ఇక్కడికి మార్కింగ్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని, నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇదొచ్చేసి మనకి ఫిట్టింగ్. సైడ్‌కి మనకి లూజ్ కావాలి అన్నా, టైట్ కావాలి అన్నా క్లాత్ ఉండాలి కదా! దానికోసం 1½ ఇంచ్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఏంటి చెస్ట్ కొలత అంటే మనం ఏం తీసుకున్నాం ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి కానీ ఫస్ట్ కాజా దగ్గర నుండి కానీ చేతి యొక్క కింది భాగం వరకు కొలత తీసుకున్నాం కదా! ఆ కొలత ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు 8 ఇంచులు ఉంది. 8 ఇంచులు ఉంది. సో 7.5 నుండి 10 మధ్యలో ఉన్న ఎవ్వరికైనా ఏం చెప్తున్నాను చెస్ట్ కొలత 7.5 నుండి 10 మధ్యలో ఉన్న ఎవ్వరికైనా ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం 5.5 తీసేసుకోవాలి. ఓకే. 5.5 తీసేసుకొని నెక్ కోసం ఎంత తీసుకోవాలి మరి అంటే నెక్ కోసం 2.2 ఇంచులు అయితే తీసేసుకోవాలి. సేమ్ 2.2 ఇంచులు తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేస్తున్నా. స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ తనకైతే అస్సలు డీప్ అవసరం లేదు. కొంచెం కూడా డీప్ వద్దు. అప్పుడు ఏం చేస్తున్నామంటే కేవలం ఇందులో మాత్రమే మనం
స్క్వేర్ బాక్స్ తీసుకున్నాం కదా, అందులోనే రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసినాను. మీకు కనబడుతుందా చూడండి. ఒకవేళ మీకు డీప్ కావాలి అనుకున్నప్పుడు ఇట్లా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసినాం కదా, ఈ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసిన మూల దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకొని సైడ్కి ఒక కొంచెం డీప్ కావాలి అనుకుంటే 1/2 ఇంచు, కొంచెం ఎక్కువ డీప్ కావాలి అనుకుంటే 1/2 ఇంచు తీసుకోండి. కానీ ఇక్కడ భుజం దగ్గర మాత్రం ఏం చేంజ్ చేయొద్దు. ఇలా క్రాస్లో లైన్ మార్కింగ్ చేసేసుకోండి. చేసుకొని కేవలం ఈ ప్లేస్లో రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎవరికి డీప్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి. కానీ ఇప్పుడు మన బ్లౌజ్కి డీప్ అసలే వస్తున్నాయి కదా, అందుకోసం ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కిందికి డౌన్ చేసుకొని ఓకే, ఇక్కడ మూల వచ్చింది కదా, ఈ మూల దగ్గర మనము డీప్ అనేది తక్కువ ఉంది కదా, 1.5 ఇంచుకి మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. మూల దగ్గర 1.5 ఇంచు తీసేసుకొని రౌండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది మనం మార్కింగ్ చేసిన చంక కొలత. ఇప్పుడు ఈ చంక కొలత కరెక్టేనా కాదా అనేది టేప్తో చూసుకుందాం. ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 6.5 ఇంచులు వచ్చింది. సో అది కరెక్టా కాదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే, కొలత బ్లౌజ్ యొక్క చంక భాగంలో చేతులు జాయింట్ చేస్తాం కదా, ఈ చేతులు జాయింట్ చేసిన దగ్గర ఈ కొలత ఎంత ఉందో చూసుకుందాం. సో ఇది కూడా కరెక్ట్గా 6.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇది 6.5 ఇంచులు వచ్చింది, మనం మార్కింగ్ చేసింది కూడా 6.5 ఇంచులు వచ్చింది. అలాంటప్పుడు ప్రాబ్లం లేదు. ఒకవేళ కరెక్ట్గా రాలేదు అప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ కింద డౌన్ లైన్ ఉంది చూడండి, ఈ లైన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మనం మార్కింగ్ చేసిన చంక కొలత అనేది పర్ఫెక్ట్గా వచ్చే విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే తనకు కరెక్ట్గానే ఉంది అని చెప్పింది. కరెక్ట్గానే కొలత బ్లౌజ్తో మార్కింగ్ చేసుకున్నాం కదా, అయినప్పటికీ కూడా మనకి భుజాలు జారిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇటు నెక్ సైడ్ కొంచెం తక్కువ పెట్టుకుంటూ ఇలా క్రాస్లో లైన్ మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్లో కట్ చేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో అంటే షోల్డర్ మధ్యలో మనము డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ యొక్క పొడుగు ఎంత అంటే ఇంత 3.5 ఇంచులు తీసేసుకొని సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఖచ్చితంగా హాఫ్ ఇంచు ఉండాలి. ఒకవేళ లేదు అనుకోండి, మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది లేచినట్టుగా అయితే అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ కొలత బ్లౌజ్లో లేని ఒక పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ కొందరు ఏమంటారంటే సైడ్కి ఈ ప్లేస్లో మనం వేసుకున్న తర్వాత ఇక్కడ ముడతలు వస్తాయి అని అంటారు. ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ కొంచెం ఈ డాట్ దగ్గర నుండి క్రాస్గా ఒక 1/2 ఇంచుతోని కట్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్లో కట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుండి ఇలా క్రాస్లో కట్ చేసుకుంటే మనకి సైడ్కి ముడతలు అనేవి రావు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఏం కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ అంటే కాదు, బ్యాక్ పార్ట్ కాదు. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే, సరే తనంటే సన్న ముందు నో ప్రాబ్లం, కొంచెం లావు ఉన్న వాళ్ళకి బ్లౌజ్ క్లాత్ అనేది అడ్జస్ట్ కాదు, అందుకోసం అనేసి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఫ్యాబ్రిక్, దీన్ని డబుల్ ఫోల్డ్ అయితే చేసుకుందాం. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎందుకు చేసుకోవాలి అంటే, ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుని ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీనికి 1/2 ఇంచు డిఫరెన్స్తోని ఇంకొక లైన్ మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాం. ఎందుకు 1/2 ఇంచు అంటే, మనం పైపింగ్ చేయడానికి 1/2 ఇంచు, లేదు అంటే 1 ఇంచు తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ కావాలి. హ్యాండ్స్ సేమ్ ఇంతేనా, సేమ్ హ్యాండ్స్ కావాలి అనుకోండి, మనం హ్యాండ్ యొక్క పొడుగు తెలవాలి. ఏ విధంగా, ఇక్కడ భుజం ఉంది కదా, ఈ భుజం కుట్టు దగ్గర స్ట్రైట్గా పట్టుకొని హ్యాండ్ యొక్క పొడుగు అనేది తీసుకోవాలి. సో ఇలా పట్టేసుకొని హ్యాండ్ యొక్క పొడుగు ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఓపెన్ పార్ట్ ఉంది చూడండి, ఈ ఓపెన్ పార్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అంటాం. ఇప్పుడు 2 కొలతలు తీసుకున్నాం కదా, 2 కొలతలు తీసి పక్కన పెట్టేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క పొడుగు చూడండి, ఈ హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది, 5.5 ఇంచులు ఉంది. సో 5.5 అంటే మనకి ఏంటి అంటే, ఇక్కడ మోచేతి వరకు కాదు, ఇక్కడ వరకు కాదు, ఇక్కడ వరకు వచ్చేస్తుంది 5.5 అంటే. సో వీటిని ఏమంటామంటే, అటు షార్ట్ స్లీవ్స్ కాదు, ఇటు మధ్యలో అంటే ఇక్కడ వరకు వస్తాయి, మరీ షార్ట్ అంటే ఇక్కడ వరకు కదా. సో ఇలాంటి హ్యాండ్స్కి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే, హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోండి. ఒకవేళ ఇక్కడ వరకు హ్యాండ్స్ కుట్టేటప్పుడు హ్యాండ్ డౌన్ 3.5, ఇక్కడికైతే 3 ఇంచులు, వీడికైతే 2.5. ఇక్కడికి ఇంకా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే కొందరు క్యాప్ స్లీవ్స్ కావాలి, షార్ట్ స్లీవ్స్, సెమీ షార్ట్ అని అట్లా అంటారు.
సో డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కాబట్టి నేను ఎంత తీసుకోవాలి అని చెప్పినాను, హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇంతకుముందు మనం చంక కొలత మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఈ చంక కొలత ఎంత వచ్చింది ఇంతకుముందు 6.5. సో ఇంతకుముందు చంక కొలత 6.5 తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే 6.5 తీసేసుకోండి. ఈ 6.5 అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి. ఈ 0 అనేది ఈ హ్యాండ్ యొక్క డౌన్ 2.5 ఇంచులకు తీసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చే విధంగా తీసేసుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్. సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ రావాలి అనుకుంటే 1.5 ఇంచుకి ఒక మార్కింగ్, 2 ఇంచులకు ఒక మార్కింగ్ తీసేసుకోండి. ఈ 1.5 ఇంచ్ వరకు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, ఈ స్ట్రైట్గా ఉన్నది కొంచెం రౌండ్ వేసేసుకొని డౌన్ చేసేసుకోండి అంతే. ఇలా డౌన్ చేసుకొని ఈ పాయింట్ని కలిపేసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్నాం అనుకోండి, ఇది హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. ఎంత నీట్గా వచ్చింది. నేను ఏమైనా మెజర్మెంట్ తీసుకున్నా ఏమైతే తీసుకోలేదు కదా, ఇలా తీసేసుకోవాలి. కానీ ఇంత మంచిగా కట్ చేసినప్పటికీ కూడా మనకి హ్యాండ్ యొక్క చంక భాగంలో ముడతలు అయితే వస్తాయి. ఈ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే మనం ఒక టిప్ పాటించాలి. అదేంటి అంటే ఫస్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి. ఇంతకుముందు మనకి స్టార్టింగ్లో నడుము కొలత చెక్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 26 ఇంచులు వచ్చింది. సో 30 అనేది కట్ ఆఫ్ పెట్టుకుంటే 30 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందో చూసుకోవాలి. సో 30 కంటే తక్కువ ఉంది కదా 26 అంటే, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఫిట్టింగ్ లైన్ ఈ 1.5 ఇంచ్ లైన్ వరకు పట్టుకొని ఇలా ఫిట్టింగ్ ఉన్న 1.5 ఇంచ్ లైన్ వరకు పట్టుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇది మిడిల్ పాయింట్. ఈ మిడిల్ పాయింట్ దగ్గర నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే 1/2 ఇంచు, 30 కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచు తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ 1.5 ఇంచ్ వరకు ఏం కదలపద్దు, ఈ ఫిట్టింగ్ లైన్ కూడా కదలపద్దు. కేవలం ఈ మిడిల్ ప్లేస్లోనే ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా 1.5 ఇంచు ఇక్కడ ఏం మార్కింగ్ చేయకుండా మిడిల్లో మనం లోతు అనేది తీసుకోవాలి. ఈ లోతు అనేది ఎటు సైడ్ తీయాలి అంటే హ్యాండ్కి లోతు, ఇక్కడ లోతు తీసినాం చూడండి, అది స్టిచ్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి. లోతు తీయంది వచ్చేసి మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు వెనకాల భాగం సైడ్ ఉండాలి. ఈ విధంగా బ్లౌజ్ కనుక స్టిచ్ చేసినాం అనుకోండి, మనకి చంక భాగంలో ముడతలు రాకుండా, అదేవిధంగా చంక యొక్క కింది భాగంలో టైట్ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ మీకు. సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కదా. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, వెనకాల పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఈ వెనకాల పార్ట్ని కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ఇంతకుముందు సేమ్ కొలతలతోని మేము అయితే ఒక బ్లౌజ్ కట్ చేసాము. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది చూడండి. ఇదిగోండి ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఏ విధంగా తీసుకోవాలి అని అంటే చూడండి, ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని ఇలా తిప్పేసుకోండి. ఇప్పుడు మనం వెనకాల పార్ట్ నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. ఈ విధంగా తిప్పడం వల్ల ఏంటి అంటే నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ పార్ట్ వచ్చేసి నా సైడ్కి వచ్చేసింది, అవునా. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి 2 మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి. అదేంటి అంటే స్ట్రైట్ కట్, ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్. సో 100లో 99 మెంబర్స్ మనకి క్రాస్ కట్ బ్లౌజ్లే వాడతారు. అది ఏంటి అంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బొద్దు పార్ట్ ఉంది కదా, ఈ బొద్దు పార్ట్కి ఈ గల్లా పార్ట్ అనేది ఇలా స్ట్రైట్గా వేసి కట్ చేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటారు. చూడండి ఇలా వేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటారు. కానీ మనకు కావాల్సింది క్రాస్ కట్ కదా. క్రాస్ కట్ బ్లౌజ్కి ఏ విధంగా వేయాలి అంటే ఇప్పుడు ఈ గల్లా ఉంది కదా, ఇది వచ్చేసి మనకి బొద్దు దగ్గర ఉండాలి. ఇక్కడ ఉంది కరెక్టే. మరి ఇదేం చేయాలి అంటే ఇక్కడ బొద్దు దగ్గర పెట్టి ఒక ఫింగర్ పెట్టుకోండి. ఫింగర్ పెట్టి ఇలా క్రాస్లో తిప్పేసుకోండి. ఇది వచ్చేసి మనకి క్రాస్ కట్ బ్లౌజ్. చూడండి మీకు కనిపిస్తుందా, ఇదేని క్రాస్ కట్ బ్లౌజ్ అన్నాం కదా. ఈ విధంగా తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం. ఇది ఎంత మంచిగా క్రాస్ వచ్చింది అనుకోండి మనకి బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా. ఇప్పుడు తనకైతే చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫ్రంట్ పార్ట్లో ఉన్నాయి. ఆ ఫ్రంట్ పార్ట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో డాట్స్ కూడా మార్కింగ్ కరెక్ట్గా రావట్లేదు అని అయితే చెప్తుంది తను. చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం, కానీ ఫ్రంట్ పార్ట్లో మనం నెక్ అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే మనకి వెనకాల భాగంలో నెక్ అనేది డీప్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్లో తక్కువ ఉంటుంది, అవునా. చూడండి ఇప్పుడు ఎట్ సైడ్ తీసుకోవాలి మరి అంటే ఎట్ సైడ్ అయినా తీసుకోవచ్చు. గల్ల కొలుచుకునేటప్పుడు హుక్స్ సైడ్ తీసుకోవచ్చు, కాజా సైడ్ తీసుకోవచ్చు. కానీ హుక్స్ సైడ్ పట్టి సైడ్ తీసుకుంటేనేమో స్టార్టింగ్ వరకు తీసుకోవాలి, ఇక్కడ వరకు. కాజా పట్టి తీసుకున్నాం అనుకోండి, కాజా స్టిచ్ చేస్తాను చూడండి, ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి, ఇక్కడ వరకు అయితే తీసుకోవద్దు. ఇక్కడ వరకు తీసుకున్నాను అనుకోండి మీకు భుజం అనేది గల్ల అనేది ఎక్కువైపోయి భుజాలు జారిపోతాయి. ఇప్పుడు ఈ హుక్స్ పట్టి తీసేసుకొని ఇక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి.
ఇది ఇలా ఇలా పెట్టేసుకోండి. మీకు ఇక్కడ కరెక్ట్‌గా కనబడకపోవచ్చు. కానీ ఇట్లా రౌండ్‌గా ఇప్పుడు మీరు ఇట్లా తీసుకునేటప్పుడు ఇట్లా సాగదీసి పట్టుకున్నామనుకోండి ఎక్కువైపోతది. ఇప్పుడు మనకి ఇట్లా గుండ్రంగా పట్టేసుకోండి. గుండ్రంగా పట్టేసుకోవడం ఎందుకంటే మనకి షేప్ వచ్చినప్పుడు కరెక్ట్‌గా ఎంత ప్లేస్ ఉంది అనేది తెలుస్తది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మూల అనేది ఫామ్ అయింది కదా! ఈ మూల దగ్గర కంటే కొంచెం పైకి తీసుకొని అక్కడ పావించు ఎక్కువ తీసేసుకోండి. ఇంతకుముందు తను ఏం చెప్పింది, నాకు డీప్ అస్సలే అవసరం లేదు అంటే మనం ఏం చేసినాం వెనకాల భాగంలో అసలు డీప్ అయితే తీసుకోలేదు అవునా? కానీ ఫ్రంట్ పార్ట్‌లో మాత్రం ఇక్కడ సైడ్‌కి ఒక పావించు డీప్ అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటేనే మనకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్‌లో నెక్ అనేది పర్ఫెక్ట్‌గా యూ షేప్ లాగా వస్తది. ఒకవేళ ఇక్కడ తీసేసుకోకపోతే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అటు యూ షేప్ లాగా కాకుండా, వి షేప్ లాగా కాకుండా షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానియండి, తనది కానియండి, నాది కానియండి, ఇంకొకరిది కానియండి, ఎవరిదైనా ఇక్కడ కింద మార్కింగ్ ఉంది కదా! ఈ కింద మార్కింగ్ దగ్గర నుండి 2 ఇంచులకి ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసుకోండి. కింద నుండి 2 ఇంచులకి లైన్ మార్కింగ్ చేసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత? ఇంతకుముందు మనం ఎంత తీసుకున్నాం స్టార్టింగ్‌లోనే ఈ నడుము కొలత 26 ఇంచులకి చెక్ చేసుకో కొలుచుకుంటే 26 ఇంచులు వచ్చింది. అంటే 30 కంటే తక్కువ ఉంది కదా! 30 కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ లైన్ నుండి కిందికి ½ ఇంచ్ తీసుకోండి. ఒకవేళ 30 కంటే ఎక్కువ ఉంది మరి నా సైజు అప్పుడెంత తీసుకోమంటారు అంటే 1 ఇంచ్ తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ పాయింట్ ఉంది కదా! ఇక్కడ నుండి ఇటు సైడ్‌కి ఒక 1 ఇంచ్ తీసేసుకోండి. ఇటు సైడ్‌కి వచ్చేసి ½ ఇంచ్ తీసేసుకోండి. ఓకేనా? ఈ హుక్స్ పట్టీ సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ జాయింట్ సైడ్ ½ ఇంచ్ తీసేసుకోండి. ఈ 2 ఇంచుల లైన్ దగ్గర నుండి. ఇలా తీసుకున్న తర్వాత ఏ సైజు బ్లౌజ్ అయినా కానియండి, ఈ హుక్స్ కాజా పట్టీ నుండి 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోవాలి. 2.5 ఇంచులకి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఏ సైజ్ అయినా 2.5. ఆ తర్వాత నడుము కొలత ఎంత ఉందో చూసుకోండి. 26 అంటే 30 కంటే తక్కువ ఉంది కదా! మళ్ళీ 2.5 తీసుకోండి. ఒకవేళ 30 కంటే ఎక్కువ ఉంది అప్పుడు ఎంత తీసుకోవాలి? 13 ఇంచులు తీసుకొని మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇవన్నిటిని కలిపేసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఓకే? ఇలా తీసుకున్న తర్వాత మనం డాట్స్ తను ఏమంటున్నదంటే ఆల్రెడీ తను వేరే 2, 3 బ్లౌజులు అయితే కుట్టింది. అప్పుడు ఏమంటుందంటే హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వస్తుంది అక్క ఎట్లా కట్ చేసి కుట్టినా అంటున్నా. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ కింద ఉంది చూడండి. ఈడ ఒక ½ ఇంచ్ అనేది సైడ్‌కి ఎక్కువ తీసేసుకోండి. ఇక్కడ గల్ల దగ్గర ఏం తీసుకోకండి. కింద మాత్రం తీసేసుకొని ఇలా క్రాస్‌లో ఒక ½ ఇంచ్ డిస్టెన్స్‌తోని కలిపేసుకోండి. ఇలా తీసుకుంటే మనకి హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాదు. ఇంకోటి ఏమంటున్నారంటే స్టిచ్ చేసేటప్పుడు నాకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది అంటున్నారు. సో ఇక్కడ నడుము కొలత ఎంత ఉంది? 26 అంటే 30 కంటే తక్కువ ఉంది కదా! ఇటు సైడ్‌కి ఒక ½ ఇంచ్ తీసుకోండి. ఒకవేళ 30 కంటే ఎక్కువ ఉందనుకోండి, 3/4 ఇంచ్ తీసేసుకొని ఇలా క్రాస్‌లో అయితే లైన్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా తీసుకున్నప్పటికి కూడా నాకు డాట్స్ మన మెయిన్ డాట్ వచ్చేసి కొన్ని బ్లౌజ్‌కి లెఫ్ట్ సైడ్‌కి జరిగినట్టుగా, కొన్ని బ్లౌజ్‌కి రైట్ సైడ్ జరిగినట్టుగా వస్తుంది. మెయిన్ డాట్ అనేది కరెక్ట్‌గా రావట్లేదు అని చెప్తుంది. సో మెయిన్ డాట్‌కి కరెక్ట్‌గా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా! ఈ హుక్స్ కాజా పట్టీ నుండి మెయిన్ డాట్ అనేది ఎంత పొడవులో ఉందో తీసేసుకొని సేమ్ అంతే పైన కూడా మార్కింగ్ తీసేసుకోండి. ఇక్కడ మార్కింగ్ తీసేసుకోండి. దీని యొక్క పొడుగు ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత అంటే 2.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకే? మెయిన్ డాట్ యొక్క పొడుగు 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటే మీకు షేప్ అనేది సరిపోతుంది. అదేవిధంగా మెయిన్ డాట్ మనం ఏ విధంగా కొలుచుకోవాలో చెప్పినాను కదా! అదే విధంగా తీసుకోండి సైజుని బట్టి. ఫస్ట్ ఎవరికైనా 2.5 తీసుకోండి. నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే 2.5, 30 కంటే ఎక్కువ ఉంటే 13, 30 కంటే ఎక్కువ ఉండి హెవీ పర్సనాలిటీ అనుకోండి 3 ఇంచులు తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇది మెయిన్ డాట్. నెక్స్ట్ ఇటు హుక్స్ కాజా పట్టీ ఉన్నాయి కదా! ఈ హుక్స్ కాజా పట్టీ సైడ్ మనకి డాట్ రావాలి కదా! ఇది ఎంత ఉందో కరెక్ట్‌గా మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలకి ఫోల్డ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి రెండో డాట్. దీని యొక్క పొడవు ఎంత తీసుకోవాలి అంటే సేమ్ 2.5 ఇంచులు తీసేసుకోండి. ఇవి 2 స్టిచ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మన ట్రయాంగిల్‌లా ఉండే విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మూడో కొలత. ఇక్కడ చూడండి నేను అన్నిటికంటే ముఖ్యమైనది మర్చిపోయినాను నేను ఇక్కడ. చంక లోతు. బ్లౌజ్ యొక్క చంక భాగంలో లోతే మనం కట్ చేయలేదు. బ్లౌజ్ యొక్క చంక భాగంలో లోతు కట్ చేయకపోతే ఏమైతుంది? ఇదంతా మంచిగా కట్ చేసినప్పుడు కూడా మనకి బ్లౌజ్ అనేది ఖరాబ్ అవుతుంది. సో ఆ విధంగా చూడండి ఏ విధంగా లోతు తీయాలో. ఇక్కడ అసలే మెయిన్ ఇంపార్టెంట్ అదినే మర్చిపోయినాం మనం. ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే ఫామ్ చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసేసుకున్న తర్వాత ఈ మూల ఉంది కదా! ఈ మూల దగ్గర ఎగ్జాక్ట్‌గా ఒక ½ ఇంచ్ తీసేసుకోండి.
హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవాలి. ఇలా లోతు అనేది తీసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక భాగం. ఇది క్లియరా? ఇంకా ఇంకోటి ఏంటి అంటే అంటే హుక్స్ మన కానీ ఏమంటుందంటే హుక్స్ కచ్చా పట్టీలు స్టిచ్ చేసినప్పుడు కూడా రివర్స్ అవుతున్నాయి అంటున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేసినాను. హుక్స్ కాజా పట్టీలు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని స్టిచ్చింగ్ వీడియో. చాలామంది నేనైతే మాక్సిమం స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేయను కదా మన ఛానల్లో. నేనైతే ఒక 2 వీడియోస్ లాస్ట్ 2 or 3 వీడియోస్ నేను పోస్ట్ చేసినాను. స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్ వీడియో అనేది చెక్ చేసుకోండి. అదేవిధంగా నేను డబుల్ పైపింగ్ ఏ విధంగా వెయ్యాలి అనేది కూడా చూపిస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో నేను ఎక్కడ సెర్చ్ చేసినా కూడా నాకు దొరకలేదు. నేనే చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఓకే, ఒకవేళ మీకు అవసరం అంటే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కాంట్రాస్ట్ బ్లౌజ్లకి అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా పట్టు శారీస్కి అయితే ఎవరు యూజ్ చేయట్లేదు కదా. అంటే పట్టు శారీకి కూడా పైపింగే వేయించుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి డబుల్ పైపింగ్ వేయించినాం అనుకోండి మనకి కాస్ట్ కూడా మనం ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఇప్పుడు దీనికి ఇంకేం కావాలి? పెద్ద పట్టీలు అయితే కావాలి. పెద్ద పట్టీలు ఏ విధంగా కట్ చేసుకోవాలి మరి అంటే ఎక్కడ ఫ్యాబ్రిక్ ఉంటే అక్కడైతే కట్ చేసేసుకోండి. మనకి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ కట్ చేసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగు ఉందో అంత పొడుగుకి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇది బ్లౌజ్ యొక్క పొడుగు. ఇలా తీసేసుకోండి. ఇదేంటి, ఒకటేమో హుక్స్ కాజా పట్టి సైడు, ఇది ఇంకోటి సైడ్ జాయింట్ సైడు. ఈ హుక్స్ కాజా పట్టి సైడు ఎంత ఉండాలి అంటే ఇక్కడ 3.5 ఇంచులు తీసేసుకోండి. సైడ్ జాయింట్ సైడు 3 ఇంచులు. అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంది చూడండి. ఈ మెయిన్ డాట్ ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఇది ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోవాలి. ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఇది ఎంత డిస్టెన్స్ ఉంది? 4 ఇంచుల డిస్టెన్స్ ఉంది. సేమ్ ఇక్కడ 4 ఇంచుల డిస్టెన్స్లో మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ 2.25 ఇంచులు అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఏ సైజు వాళ్ళకైనా ఇదే విధంగా తీసుకోవాలా అంటే ఏ సైజు వాళ్ళకైనా ఇదే విధంగా తీసేసుకోండి. కానీ కొందరు చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళు హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి. అదేవిధంగా కొందరు ఏంటంటే చెస్ట్తో సంబంధం లేదు, పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే చెస్ట్ కింది భాగంలో ముడతలు అయితే వచ్చేస్తాయి. అప్పుడు ఈ మెయిన్ డాట్ యొక్క ప్లేస్లో ఇంకొంచెం తగ్గించుకోండి. అప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.